నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. జీవిత సత్యం. సృష్టిలో అన్ని సంపదల కన్నా ఆరోగ్యంగా జీవించడమే అసలైన సంపద. ఆర్థికంగా ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు ఆ సంపద ఉన్నా లేనట్లే. ఉన్నవారికి లేనివారికి కావలసిన ఏకైక సంపద ఆరోగ్యం. ప్రతి ఒక్కరూ మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి, ఎందుకంటే ఆ ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు, ఆశ్వయుజమాసం శుక్లపక్షం, 2025 సెప్టెంబర్ 23 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:08, సూర్యాస్తమయం సాయంత్రం 6:08, చంద్రోదయం ఉదయం 7:06, చంద్రాస్తమయం రాత్రి 7:02. తిథి విదియ తెల్లవారుజామున 4:52 వరకు, తదుపరి తదియ. నక్షత్రం హస్త మధ్యాహ్నం 1:36 వరకు, తదుపరి చిత్త. కరణము బలవ మధ్యాహ్నం 3:53 వరకు, తదుపరి కౌలవ. తెల్లవారుజామున 4:52 వరకు, తదుపరి తైతుల. యోగము బ్రహ్మము రాత్రి 8:15 వరకు, తదుపరి ఇంద్రము. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 3:08 నుండి 4:38 వరకు. యమగండం ఉదయం 9:08 నుండి 10:38 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:08 నుండి 1:38 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుండి 9:20 వరకు. తిరిగి రాత్రి 10:56 నుండి 11:44 వరకు. వర్జ్యం రాత్రి 10:32 నుండి 12:18 వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:32 నుండి 5:20 వరకు. అమృత గడియలు ఉదయం 7:05 నుండి 8:50 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:44 నుండి 12:32 వరకు. సెప్టెంబర్ 23 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి విదియ తెల్లవారుజామున 4:52 వరకు ఉంది, తదుపరి తదియ. అంటే విదియా తిథి ఈ రోజంతా ఉంది. శుక్లపక్ష విదియా తదియలు చంద్రుని కాంతి తక్కువగా ఉండటం చేత శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. చిత్తా నక్షత్రం శుక్లపక్ష విదియా తిథి మంగళవారం కలియకతో ద్విపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం మంగళవారం మధ్యాహ్నం 1:40 నుండి బుధవారం తెల్లవారుజామున 4:52 వరకు ఉంది. ఈ యోగ సమయంలో ఏ పని చేసినా మరలా చేయవలసి వస్తుందని నమ్మకం. కాబట్టి నష్టం కష్టం వచ్చే పనులు తప్ప ఏవైనా చేసుకోండి.
సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కన్య రాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 2 గంటల 56 నిమిషాల వరకు కన్య రాశిలో, తదుపరి తులారాశిలో ఉంటారు. చంద్రబలం రాత్రి 2 గంటల 56 నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మీనం. రాత్రి 2 గంటల 56 నిమిషాల నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. నక్షత్ర బలం: హస్త నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం, ఉత్తర భాద్రపద. చిత్తా నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: భరణి, రోహిణి, ఆరద్ర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: వసులు, విశ్వదేవులు పూజించే లింగం బంగారు లింగాలు. ఈరోజు ప్రశ్న: శివలింగాలు ఎన్ని రకాలు? 2 రకాలు, 3 రకాలు, 10 రకాలు, 12 రకాలు? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: సమాజంలో కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. వృషభ రాశి: ఏ కార్యక్రమమైనా పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తారు. మిథున రాశి: శ్రమను పట్టించుకోకుండా అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. కర్కాటక రాశి: ఆలోచనలపై ఎటూ తేల్చుకోలేక సతమతమవుతారు. సింహరాశి: వ్యవహారాలు మరింత వేగవంతంగా సాగుతాయి. కన్య రాశి: దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు రాగలవు. తులారాశి: ఆప్తుల నుంచి మరింత సహాయం అందుతుంది. వృశ్చిక రాశి: సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ధనుస్సు రాశి: ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా సాగుతాయి. మకర రాశి: మీ శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. కుంభరాశి: కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. మీనరాశి: పరిశోధనాత్మక విషయాలపై ఆసక్తి చూపుతారు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా 3కి షేర్ చేయండి.